అందరూ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. సో మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే విజన్ 2047 లక్ష్యం $3 ట్రిలియన్. అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. అలాగే ఉభయ సభలకు ఉద్దేశించి తెలుగులో ప్రసంగించారు. అండ్ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కావాల్సిందే, ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి అంటూ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ఎవరైతే ఈ సమావేశాలకు హాజరు కావట్లేదో వాళ్ళ మీద. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే అండ్ ఫస్ట్ పేజ్ అయితే కంటిన్యూషన్ చూస్తున్నాం. విజన్ 2047 లక్ష్యం $3 ట్రిలియన్. అండ్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్ కిట్స్ పంపిణీ ప్రారంభించనున్న మంత్రి తుమ్మల. థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలపై నిలదీస్తాం, గన్ పార్క్ వద్ద అమరులకు కేటీఆర్ తదితరులు నివాళులు. అలాగే నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. సో చూస్తున్నాం దాని గురించి. మరికొన్నాళ్ళు గ్యాస్ సంక్షోభం, సో గ్యాస్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే చూస్తున్నాము. అలాగే ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం, దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో దాడి, ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు. దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ దోహదం, సత్తుపల్లిలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. దేశ భారత చరిత్రలో ముదిరాజ్ వంశానికి విశిష్ట స్థానం ఉందని చెప్పేసి సతీష్ ముదిరాజ్ అన్నారు. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే పాక్ క్రికెట్లో సంక్షోభం, అల్లుడిని టార్గెట్ చేసిన షాహిద్ అఫ్రీద్, బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఘోర పరాజయం. సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో మరో వివాదం, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ సినిమా న్యూస్లోకి వచ్చేసరికి ఆస్కార్ అవార్డుల వేడుకల్లో అరుదైన సంఘటన జరిగింది. ఆస్కార్ అవార్డును సమానంగా గెలుచుకున్న 2 సినిమాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీకి ఆస్కార్లు పండించిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా 6 ఆస్కార్లు ప్రధానంగా ఇచ్చారు ఈ మూవీకి. సో అదొక న్యూస్ చూస్తున్నాం. అలాగే పగలు రాత్రిని తేడా లేకుండా పనిచేసా అంటున్న రాశి ఖన్నా. అండ్ ఆస్కార్ అవార్డుల్లో మెరిసిన ఈషా అంబానీ, ముఖేష్ అంబానీ తనయ ఈషా అంబానీ ఆస్కార్ అవార్డ్స్లో సందడి చేశారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఇవి ఇవాల్టి వార్తలు. చూశారు కదా ఈరోజు వార్తలు. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, అలాగే బర్త్డే విషెస్ కోసం, రిటైర్మెంట్ విషెస్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై హౌస్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.